నగరంలో జెండా వీధిలో గల పిఎన్ఎం హైస్కూల్లో నిర్వహించిన పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0 కార్యక్రమంలో ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ పాల్గొని తల్లిదండ్రులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ నారా లోకేష్ చొరవతో విద్యా వ్యవస్థలో ఎన్నో పెను మార్పులు వస్తున్నాయని అన్నారు. గతంలో ప్రభుత్వ పాఠశాలలో నామమాత్ర పేరెంట్ టీచర్స్ మీటింగ్లు జరిగేవని, కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రత్యేక శ్రద్ధతో నిర్వహిస్తున్నామని అన్నారు. విద్యార్థి దశ నుండే క్రమశిక్షణ అమర్చాల్సిన వారికి ఎర్లీ గోల్స్ సెట్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులదన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మీర్ తహసీన్, జాఫర్ షరీఫ్, ఇంతియాజ్, జమీర్, నౌషాద్, రబ్బానీ, శ్రీదేవి, ఖలీల్, కాలేషా, ఫజల్, హాజీ, అఫ్రష్ తదితరులు పాల్గొన్నారు. అబ్దుల్ అజీజ్ గారికి, టీడీపీ నాయకులందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ ఈ మెగా ఈవెంట్ని మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈరోజు నిర్వహిస్తున్నారు. ఇలానే ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేరెంట్స్ టీచర్స్ మధ్య మంచి సంభాషణ ఏంటంటే పిల్లలు వాళ్ళ విద్యా అభివృద్ధిలో ఎక్కడ వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్గా కూడా వాళ్ళని చైతన్యపరుస్తూ ఇంకా ముందు ఇంకా మంచి మార్కులు తేవాలి, 60% ఉంటే 80%, 90%, 100% వరకు కూడా తెచ్చుకోవాలని చెప్పి వాళ్ళని ఉత్తేజపరుస్తూ ఉండాలి. తినే ఫుడ్ మీకు కింద పడినప్పుడు తీసుకొని మీరే కదా తింటారు. బ్యాక్టీరియా మొత్తం ఫామ్ అయిపోయి ఉంటుంది కదా, దానివల్ల ఎవరికి నష్టం? మీకే నష్టం అవుతుంది. ఇప్పుడు హెల్తీగా ఉన్నారు కాబట్టి ఇబ్బంది లేదు. ఫ్యూచర్లో దీనివల్ల ఎంత ఇబ్బంది జరుగుతుందో మీకు అనుభవిస్తే కానీ అర్థం కాదు ఆ విషయం గురించి. ఇట్లాంటివి ముందు నేర్చుకోవాల్సిన విషయాలు ఇవన్నీ. మన ఇంట్లో ఈరోజు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారి యొక్క చొరవతో రాష్ట్రం మొత్తం గాని విద్యలో పెను మార్పులు తీసుకొని వస్తున్నా. ఇప్పుడు ఉండే బిడ్డల భవిష్యత్తు ఈ దేశ భవిష్యత్తు. ఈ రోజే ఆ పిల్లలకి ఒక మంచి మార్గంలో పెడితే రేపు జీవితంలో వాళ్ళు స్థిరపడతారు, అదే విధంగా ఈ దేశానికి గాని సహాయపడతారు. మున్సిపల్ స్కూళ్ళు, జెడ్పీ స్కూళ్ళు అంటే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది ఎప్పుడు జరిగేది కాదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపైన ఎక్కువ శ్రద్ధ పెట్టారు. ఏదో మాట వరుసకి కాకుండా, మమా అనిపించకుండా నిజంగా తల్లిదండ్రులు కానీ బిడ్డలు ఏం చదువుతున్నారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది స్కూల్లో, వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంది. ఎందుకంటే మనకు తెలుసు, ఏదైనా పెద్దలు చెప్తారు, మొక్క ఉన్నప్పుడే దాన్ని సరిగ్గా చేయాలి, మాను అయిన తర్వాత అది వీ కాన్ చేంజ్ దట్. పిల్లలు కెరియర్లో ముందు స్కూల్ నుంచి బాగుపడి